నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. జులై మాసం ప్రారంభం కాబోతోంది. మరి ఈ జులై మాసం మాస ఫలితాల్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. మరి వారి ప్రెడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి జులై మాసం ఎలాంటి రిజల్ట్స్ ని ఇస్తోందో చూద్దాం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం ఉన్నది, అర్ధాష్టమ గురుని దోషం ఉన్నది. అయితే ప్రధానంగా 13వ తారీఖు జూలై వరకు కూడా కుజుడు తృతీయ స్థానమందు అనుకూలించబోతూ ఉన్నారు. రాహు 2వ స్థానమందు అనుకూలంగానే ఉన్నారు ఈ నెలంతా కూడా. అలాగే ఈ నెలలో ప్రత్యేకించి పొందేటువంటి బలం ఏంటి అంటే రవి బలం. 17వ తారీఖు దాటిన తర్వాత షష్ఠ స్థానంలోకి రవిగ్రహం రావడం వల్ల కూడా కుంభరాశి వారు కొంత బలాన్ని పెంపొందించుకుంటారు. అంటే ఈ నెలలో 3 బలయుక్తమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నవి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 13వ తారీఖు వరకు మాత్రమే కుజుడు అనుకూలంగా ఉన్నారు. 14వ తారీఖు దగ్గర నుండి లేదా 13వ తారీఖు రాత్రి దగ్గర నుండి అర్ధాష్టమ కుజుడు తన ప్రతికూలతని ఇస్తారు. అయితే 17వ తారీఖు వరకు కూడా పంచమంలో రవి ప్రతికూలంగా ఉన్నారు. 17వ తారీఖు దగ్గర నుండి షష్ఠ స్థానంలోకి రవి వెళుతూ ఉన్నారు. అంటే ఈ మధ్యలో ఉండేటువంటి పీరియడ్ 13వ తారీఖు నుండి 17వ తారీఖు మధ్యలో ఉండేటువంటి పీరియడ్, ఈ 4-5 రోజులు ఏదైతే ఉన్నదో అది చాలా కీలకమైనటువంటి సమయంగా మనం భావించాలి. ఈ 4-5 నెలల్లోనూ ఈ కుంభరాశి వారు గనక కొంత అప్రమత్తతతోటి ఉండగలిగితే, ఆరోగ్య విషయంలో, ఆర్థిక పరిస్థితుల్లో లేదా మరి ఏ ఇతరత్ర విషయాలపైనైనా సరే కొంత శ్రద్ధాభక్తులతో గనక ఉండగలిగితే మిగతా నెలంతా కూడా ఈ గ్రహస్థితి కొంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలను గనక పరిశీలనం చేస్తే, తృతీయంలో కుజుడు విత్తలాభస్తదారోగ్యమిష్టసిద్ధి సుఖావహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తారు. అష్టమం తృతీయంలో ఉపచయ స్థానేషు క్రూరో బలీచేదృతే అంటూ ఉన్నది శాస్త్రం. పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో శుభ ఫలితాలని ఇస్తాయి. అందువల్ల కుజుడు కానీ రాహువు కానీ ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేసేటువంటి గ్రహాలే తప్పితే ఆర్థికంగా పాడు చేసేటువంటి గ్రహాలు కాదు. కాబట్టి ఆర్థికంగా ఈ నెల కుంభరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక నష్టం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ జూలై నెలలో కుంభరాశి వారికి ఉండవు. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం చేతికొచ్చి ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు. ఇక రెండవది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ 17వ తారీఖు దగ్గర నుండి రవి బలం పెరుగుతూ ఉన్నది, 13 వరకు కుజబలం ఉన్నది. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఈ గ్రహస్థితి మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టకపోవచ్చును. అయితే ఇందాక చెప్పుకున్నట్టు 13 నుండి 17వ తారీఖు వరకు ఉండేటువంటి ఈ 4-5 రోజుల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలనం చేసుకుని ఆ రోజుల్లో చేసేటువంటి ప్రయాణాలు కానీ, ఆ రోజుల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, తినేటువంటి ఆహారం కానీ, చేసేటువంటి వ్యాయామాలు కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగగలిగితే ఈ నెలంతా కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఇక మూడవది కుటుంబపరమైనటువంటి విషయాలు. అటు జీవిత భాగస్వామితోటి, తల్లిదండ్రులతోటి, తోబుట్టువులు, మిత్రులు, బంధువులు, సన్నిహితులు ఇలా ఎవరైతే మీరు కుటుంబంగా భావిస్తూ ఉన్నారో వారితోటి ఈ మాసంలో సఖ్యత వాతావరణం ఉంటుంది. ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులు కానీ లేదా వారికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, మీ మీద ఏదైనా వారికి ఎవరైనా కొంత చెడు ప్రచారం చేయడం ద్వారా వారు మిమ్మల్ని గతంలో ఏదైనా మాట అన్నటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అందరితో కూడా సత్సంబంధాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఉద్యోగ వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. మంచి లాభాలు, ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్ లాంటివి కనబడుతూ ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. అన్ని పరిస్థితులు కూడా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చక్కగా సానుకూలంగా ఉన్నాయి.
విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. జూలై నెలలో కుంభరాశి వారు ఎవరైతే పోటీ పరీక్షలు, విదేశీ యానము, మౌఖిక పరీక్షల్లో పాల్గొంటూ ఉన్నారో వారందరూ కూడా మంచి విజయాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అలాగే సంతానానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మంచి ఉన్నతమైనటువంటి స్థాయిని చేరుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. మొత్తం మీద కుంభరాశి వారి అందరికీ కూడా ఈ నెల చాలా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జాతకంలో ఉన్న దశాంతర దశలు కూడా అనుకూలంగా ఉంటే ఇది మరింత ఉన్నతంగా ఉంటుంది. జాతకం బాగా లేకపోతే ఈ గోచార ఫలితాలు కూడా అంత గొప్పగా సంప్రాప్తం అవ్వవు, కాబట్టి కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. కుంభరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ, లలితా సహస్రం, అలాగే ఏకశ్లోకి భాగవతం, ఏకశ్లోకి భారతం, ఏకశ్లోకి సుందరాకాండ ఇటువంటివి కూడా ప్రతిరోజు చదువుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా. మరి వారు అందించినటువంటి ప్రొడిక్షన్స్ డెఫినెట్ గా ఒక ఇండికేషన్. వాటిని దృష్టిలో పెట్టుకుని అలాగే చెప్పినటువంటి పరిహారాలని కూడా పాటించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.